హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళ గురించి అయితే స్పెషల్గా ఈ వీడియో అయితే చేయబోతున్నాను. అందరు చెప్పేది కాకుండా మీకు నెక్స్ట్ అయ్యే ప్రాబ్లం ఎలా ఉంటుందో దాని గురించి నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ చెప్పే మ్యాటర్ ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో అందుకని ఇలా మీకు కావద్దని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఆన్లైన్ గేమ్ ఆడదాం అనుకున్నా కానీ ఆడి వదిలేసిన ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇలా చెప్పబోయే ఒక పాయింట్ అనేది ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇన్ కేస్ చేయకపోతే పర్లేదు, కానీ చేసిన వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో మీరు కూడా ఆన్లైన్ గేమ్ ఆడేది ఉంటే మాత్రం వెంటనే ఆపేసేయండి. ఈ చెప్పే ఈ నెక్స్ట్ లెవెల్ స్కామ్ అనేది మీరు గెస్ కూడా చేయరు. ఆ టైప్లో వీళ్ళు స్కామ్ అనేది చేస్తున్నారనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది కొంతమంది యాప్స్ యూజ్ చేసి ఆడుతున్నారు. అలాగే కొంతమంది క్రోమ్లో వెబ్సైట్ యూజ్ చేసి ఆడుతున్నారు. సో మీరు ఇక్కడ జనరల్గా మీరు ఒక పాయింట్ని గమనించాల్సింది ఏంటంటే, మనకు వాళ్ళు డబ్బులు ఎలా వేస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాము, సపోజ్ కొంతమందికి డబ్బులు వచ్చి ఉండొచ్చు. మీకు 10 times ఎక్కువ పోతే మీకు 1 time ఒక అమౌంట్ అనేది వస్తుంది, చిన్న అమౌంట్ అనేది వస్తుంది, పెద్ద అమౌంట్ అనేది పోతుంది అనమాట. సో మీకు ఒక 10 rupees వచ్చినాయి అనుకోండి, మీరు విత్డ్రా చేసుకుంటే మీకు అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు మీరు స్టేట్మెంట్లో చూస్తే మీకు దేని నుంచి అమౌంట్ వచ్చింది అనేది చూపిస్తుంది. సో మీకు ఆ రిజిస్టర్ అయిన గేమ్ నుంచి అమౌంట్ వచ్చిందా, లేకపోతే వేరే సో అండ్ సో షాప్ పేరు పెట్టి ట్రేడర్స్ పేరు పెట్టి మీకు అమౌంట్ వచ్చిందా, ఇది మాత్రం గమనించాలి. ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్కామర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు వేయకుండా వేరే వారికి కమిషన్ ఇచ్చి వాళ్ళ త్రూగా మన అకౌంట్లో డబ్బులు అయితే వేస్తున్నారు. సో ఇప్పుడు ఆ మీడియేటర్ మధ్యలో ఎవరైతే మనకు డబ్బులు వేస్తున్నారో వారికి కూడా తెలియదు ఎవరు వేపిస్తున్నారు అనేది. ఎవరైతే వేస్తారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. మీరు ఇంత అమౌంట్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఇందులో ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళతో ముందు అమౌంట్ వేయించుకుంటారు. సో ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళ గేమ్ని అందరికి స్ప్రెడ్ చేయడానికి స్టార్టింగ్లో అమౌంట్ అనేది అయితే ఇస్తారు. సపోజ్ మీరు పర్ వీక్కి మీరు డిపాజిట్ చేస్తే ఇంత కమిషన్ వస్తుందని, లేకపోతే పర్ డేకి ఇంత కమిషన్ వస్తుందని, పర్ అవర్కి, పర్ మినిట్ అని చెప్పేసి ఇలా గేమ్ని టైం అనేది తగ్గించుకుంటూ అమౌంట్ ఎక్కువ ఇస్తామని ఆశ చూపించి ఫైనల్గా వాళ్ళ వెబ్సైట్ని గేమ్ని అయితే తీసేయడం జరుగుతుంది. సో ఇలా తీసేసే ముందు ఎవరైతే మనం నమ్మియడానికి ఈ వెబ్సైట్ కానీ గేమ్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా వాళ్ళ త్రూగా డబ్బులు వేయకుండా వేరే మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకొని వాళ్ళకి కమిషన్ ఇచ్చుకుంటా, మనం ఎవరైతే గేమ్ ఆడుతూ ఉంటామో మనము ఇన్ కేస్ మనం జాయిన్ చేస్తే కమిషన్ రావడం కానీ, లేకపోతే ఇన్ కేస్ మనం ఫస్ట్ గేమ్ గెలిచి మనకు అమౌంట్ విత్డ్రా చేసుకుంటే కానీ మన అకౌంట్లో క్రెడిట్ అయ్యే అమౌంట్ ఈ మీడియేటర్ త్రూగా అమౌంట్ అనేది వేస్తారనమాట. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు పే చేసిన తర్వాతనే వాళ్ళు పే చేసిన దాన్ని ఇక్కడ వీళ్ళకి సబ్మిట్ చేస్తే వీళ్ళు కమిషన్ త్రూ వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడ వీళ్ళు ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు కూడా ట్రస్ట్ అనేది వస్తుందన్నమాట. ఎవరైతే గేమ్ గెలిచిన వ్యక్తికి ఈ మీడియేటర్ అనేట ఆయన డబ్బులు వేస్తున్నారో వాళ్ళు. సో ఇలా ఇద్దరికి నమ్మించుకుంటా వాళ్ళ గేమ్ అనేది చాలా మందికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఫిగర్ అమౌంట్ అనేది గ్యాదర్ అయిన తర్వాత వెబ్సైట్ అనేది ఎత్తేస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మీడియేటర్ లాగా పనిచేశారో వాళ్ళ అమౌంట్ లాస్ అయిపోతారు కదా. ముందే వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా మన అకౌంట్లో కొంతమంది వేయించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళ గేమ్లో వాళ్ళ వ్యాలెట్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే మీడియేటర్ మన అకౌంట్లో డబ్బులు అయితే వేసి ఉంటాడో అతను వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తారు. అర్థమవుతుందా? ఎవరైతే ఒక వ్యక్తి మన అకౌంట్లో డబ్బులు అయితే డిపాజిట్ చేస్తున్నాడో, సపోజ్ మీరు విత్డ్రా చేసుకున్న అమౌంట్ ఒక వేరే వ్యక్తి నుంచి మనకు డిపాజిట్ చేపిస్తారు. సో ఆ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తికి డబ్బులు రాకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన కూడా స్కామ్కి గురై ఉంటాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడు, సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేసినప్పుడు సో అండ్ సో అకౌంట్కి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పేసి, ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయింది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మన అకౌంట్ని ఎంత అమౌంట్ అయితే వాళ్ళు కంప్లైంట్ చేశారో అంత అమౌంట్ని మన అకౌంట్లో ఫ్రీజ్ చేస్తారు. సో ఇలా మన అకౌంట్లో డబ్బులుండి మన అకౌంట్ ఫ్రీజ్ అయిందనుకో,
అప్పుడు మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మన అమౌంట్ బ్యాంక్కి వెళ్ళి మన అమౌంట్ ఇలా ఫ్రీజ్ అయింది రిలీజ్ చేసుకోమంటే వాళ్ళు వెంటనే రిలీజ్ చేయరు. సో బ్యాంక్ వాళ్ళు మన అమౌంట్ని రిలీజ్ చేయమంటే ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ని వాళ్ళు రిలీజ్ చేయరు. వెంటనే వాళ్ళు ఏం చెప్తారు, సైబర్ క్రైమ్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే అప్పుడు మీ అమౌంట్ అనేది రిలీజ్ అయిందని చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మీరు ఎక్కడైతే మీరు కంప్లైంట్ చేద్దామని వెళ్తారు కదా, కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళు అయితే ఉండరు. సో ఈ గేమ్ అయితే ఎవరైతే ఆడిపిస్తూ ఉన్నారో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ స్టేట్ నుంచి అమౌంట్ అనేది ఇట్లా ట్రాన్స్ఫర్ చేపిస్తారనమాట. మీడియేటర్స్ మధ్యలో పెట్టి వాళ్ళకి కమిషన్ ఇచ్చుకుంటా డిఫరెంట్ స్టేట్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ చేపిస్తుంటారు. ఇప్పుడు నీ ఫ్రీజ్ అయిన అమౌంట్ని నువ్వు రిలీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చి ప్లస్ అది ఏ స్టేట్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకురావాలి. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పేసి ఆ ఎన్ఓసిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేస్తేనే అప్పుడు నీ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో ఈ ఆన్లైన్ గేమ్ వల్ల. ఇప్పుడు డబ్బులు వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు, డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఇద్దరు మోసపోతారు. ఈ మీడియేటర్గా డబ్బులు వేసే వాళ్ళు కూడా మోసపోతారు, అలాగే గేమ్ ఆడుకుంటే డిపాజిట్ చేసే వాళ్ళు కూడా మోసపోతారు. సో అందుకే చెప్తున్నాను, మీరు ఇంతవరకు ఏం చేసినా, ఎంత పొడగొట్టుకున్నా, ఎంత ఎర్న్ చేసినా సరే కానీ మీరు ఇప్పుడే దీన్ని ఆపేయాలి. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ వీళ్ళ త్రూగానే వాళ్ళు స్కామ్ చేయించేది తెలియదు. ఇప్పుడు సపోజ్ మీరు అమౌంట్ ఎవరైనా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మీరు ఫ్రీజ్ చేయించుకొని వాళ్ళ అమౌంట్ రిటర్న్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే చెప్తున్నా, మీరు ఆన్లైన్ ఏదైనా రిజిస్టర్ యాప్ అయినా సరే దాన్ని యూజ్ చేయకండి. గేమింగ్ పర్పస్ ఉన్న రిజిస్టర్ యాప్ అయినా సరే దాన్ని యూజ్ చేయకండి. అలాగే మెయిన్ అయితే మీరు వెబ్సైట్లో ఎట్టి పరిస్థితుల్లో గేమ్ అయితే ఆడొద్దు. ఏదైతే వెబ్సైట్ త్రూగా మీరు గేమ్ అయితే ఆడుతున్నారో అది పెద్ద స్కామ్ అని అనమాట. ఏదైనా సరే ఏదైనా యాప్ రిజిస్టర్ చేసుకొనైనా కొన్ని ఆడతారు, అది కూడా ఇల్లీగలే. మీరు వెబ్సైట్ త్రూగా ఆడేది మాత్రం చాలా డేంజర్, అది పెద్ద స్కామ్కి గురవుతారు. సో మీరు వెబ్సైట్ త్రూగా ఏదైనా గేమ్ ఆడితే మాత్రం వెంటనే ఆపేసేయండి. ఆపేసి మీరు ఎంతవరకు ఆడారో అంతవరకే మీరు ఆపేసుకొని మీ అమౌంట్ని మీరు సేఫ్గా ఉంచుకోండి, అలాగే మీ అకౌంట్ని కూడా సేఫ్గా ఉంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది.